నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. నీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. తెగేదాకా లాగి ఆ తర్వాత ఆ బంధాన్ని అతికించినా అది అతుకుల బతికే అవుతుంది, కానీ ఆదర్శవంతమైన జీవితం అవ్వదు. ఒక్కొక్కసారి ఆలోచనలు చేసే మూకుమ్మడి దాడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సైతం శూన్యం చేస్తుంది. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు. ఎవరు ఎంత హేళన చేసినా తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దాని ఉపయోగం ఏమీ లేదు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మనకి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటే గర్వం పెరుగుతుంది, విమర్శించే వాళ్ళు ఉంటే కసి పెరుగుతుంది. ఆ ఇద్దరి తత్వాలు మనలో ఉంటే సృజనాత్మకత పెరుగుతుంది. యుద్ధం వస్తే కానీ అంగబలం బయటపడదు. ఆత్మాభిమానం భంగపడితే కానీ బుద్ధిబలం బయటపడదు. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి, నువ్వు వెళ్ళే దారిని నీ తర్వాత వారికి ఉదాహరణగా చూపించడానికి. ఒత్తిడిని తట్టుకోలేని వారు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకొని నిలబడిన వారు వజ్రంలా వెలిగిపోతారు. పొగడడం, నటించడం అవే నేడు ఒక మనిషి క్యారెక్టర్ను డిసైడ్ చేస్తున్నాయి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. ఎదురుగా లేని దానిని ఉన్నట్టు ఊహించడం సులువే, కానీ ఉన్నదానిని లేనట్టు నటించడం చాలా కష్టం. తరచూ కలుస్తుంటేనే ప్రేమలు, మాట్లాడుకుంటేనే బంధాలు నిలబడవు. మౌనం వెనుక బాధను, కన్నీళ్ల వెనుక కారణాన్ని చెప్పకనే అర్థం చేసుకోగలిగితే బంధం అయినా ప్రేమ అయినా కలకాలం కలిసి ఉంటుంది. ఎవరైనా కింద పడితే పరిగెత్తికెళ్ళి వారిని లేపి ధైర్యాన్ని చెప్పేవారు నాటి తరం. చూసి చూడనట్లు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది. చెయ్యగలిగిన సత్తా మనలో ఉన్నా చెయ్యలేనేమోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు. ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు. నీకు నువ్వు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి ఉన్న తేడా తెలిసేది అక్కడే. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. మనుషులు ఎప్పుడూ విడిపోయి బ్రతకాలనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడూ వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది.
కానీ అక్షరాలు ఎప్పుడు కలిసి ప్రయాణిస్తుంటాయి. అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలోనూ పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దానిని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. లోకాన్ని నిందించి లాభం లేదు. మేకవన్నె పులులు తిరిగే రాజ్యంలో జింకలు కూడా కొమ్ములు వాడే చేసుకొని గోళ్లకు పదును పెట్టక తప్పదు. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన బంధాన్ని కదిపే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే ముగిసిన బంధం ఎండిన మోడు తిరిగి మరలా చిగురించవు. నీ నుంచి దూరం అవ్వాలనుకునేవారు మొదట నీతో నిర్లక్ష్యంగా ఉంటారు. తర్వాత చిరాకుతో సమాధానం ఇస్తారు. అదే మీకు సరైన గుర్తు. బలవంతంగా ఒకరి బలాన్ని లేదా బలహీనతను బంధించేయలేం. కట్టిడించినంత మాత్రాన పులి పిల్లి అయిపోదు. సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన రాజు అయిపోడు. కొన్ని పనులు ఏదో సాధించడానికి చెయ్యాల్సిన పని లేదు. మన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చెయ్యాలి. మన ఆత్మ కోరుకునే సంతోషం కోసం చెయ్యాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి మొక్కనే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివాడినే గౌరవిస్తాం. ప్రయాణాల్లో ప్రత్యేకమైనది మనసు చేసే ప్రయాణం. ఎందుకంటే ఆ ప్రయాణానికి తీరిక ఉండదు, తీరము ఉండదు. నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే మన సంతోషానికి బాధకి కారణం అవుతుంది. మన ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన పక్కన ఉన్న మంచి స్నేహితుల వల్లనే మన విలువ పెరుగుతుంది. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నీకు అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. నీతి లేని వాడితో నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఏదైనా కావాలంటే ఆశపడితే రాదు, పట్టుపట్టి సాధించాలి. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనటం తప్పు. ఎందుకంటే మర్యాద లేని చోటుకు వెళ్ళడం అది నీ తప్పు. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే విలువ. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి మనల్ని అప్పుల పాలు చేస్తే రెండవది మన సంతోషాన్ని మనకు దూరం చేస్తుంది. లైఫ్ అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.